తెనాలిలో టౌన్ చర్చిగా పిలుచుకునే ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుండి వైభవంగా జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక బ్రోచర్ను బుధవారం టౌన్ చర్చ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పారిస్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై లెనిన్ బాబు, రెవరెండ్ డి సాల్మన్ రాజు, రెవరెండ్ ఎంవిబి ప్రకాష్ రాజు అడ్హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. అమెరికా నుండి వచ్చిన దైవ సేవకుడు హాఫ్దొర 100 ఏళ్ల క్రితం క్రీస్తు దేవాలయంని నిర్మించి అణగారిన వర్గాలకు విద్యా, వైద్య సేవలను అందించారని పారిస్ పాస్టర్ దేవరపల్లి యేసురత్నం వెల్లడించారు. తరువాత వచ్చిన విదేశీ పాస్టర్లు, స్థానిక పాస్టర్ల నేతృత్వంలో దినదినాభివృద్ధి చెందుతూ వచ్చినట్లు తెలిపారు. 2020లో అడిషనల్ పాస్టర్లు అడ్హాక్ కమిటీ కలిసి కన్వీనర్ పిల్లి విద్యాసాగర్ మార్గదర్శనంతో సుందరీకరణ చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం గోవతోటి పాల్ ప్రభాకర్, సమ్మలమూడి ప్రశాంత కుమార్ ఆధ్వర్యంలో వివిధ కమిటీలను ఏర్పరచుకుని శతవార్షిక మహోత్సవాలను జరుపుతున్నామని తెలిపారు. 10, 11, 12 తేదీల్లో ఉదయం ప్రార్థన, ఆరాధనలు, సాయంత్రం చర్చ్ లోపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఈఎల్ చర్చ్ కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళ మాజీ జడ్జ్ జోసెఫ్ పిఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జ్ ఎన్ జేసురత్న కుమార్ హాజరవుతారని తెలిపారు. రెవరెండ్ వై లెనిన్ బాబు మాట్లాడుతూ టౌన్ చర్చ్ క్రీస్తు మతానికి పరిమితం కాదన్నారు. అంటరాని స్థితిలో నిమ్న వర్గాలు, దళితులు, దేవుడు లేని ప్రజలుగా ఉన్న కాలంలో హాఫ్దొర టౌన్ చర్చిని కట్టించి విద్యాలయం, వైద్యశాలను నిర్మించి ప్రజలకు సేవలు అందించినట్లు తెలిపారు. 3 రోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ డి సాల్మన్ రాజు, రెవరెండ్ ఎంవివి ప్రకాష్ రాజు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్ జాన్స్ విద్యా సంస్థ పక్కన గల లూథరన్ యూపీ స్కూల్ ప్రాంగణంలో శతవార్షిక ప్రేమ విందు ఉంటుందని అడ్హాక్ కమిటీ సభ్యుడు జి వేమయ్య తెలిపారు. ఈ మాసంలో అనగా 10, 11, 12 తారీఖులో శతవార్షిక మహాసభలు తెనాలి టౌన్ చర్చిలో జరుగుతూ ఉన్నాయి. 1925వ సంవత్సరంలో ఈ దేవాలయము నిర్మాణం చేయడం జరిగింది. 2025 సంవత్సరం 100 సంవత్సరం యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. దీన్ని కన్సల్ట్ చేసిన వారు అమెరికా దేశం నుంచి వచ్చి హాఫ్దొర గారు దాదాపుగా చాలా కాలం కష్టపడి ఇటు మిషన్ కాంపౌండ్, కృపావరం కాంపౌండ్లో మిషనరీస్ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. అనగా ప్రార్థనలే కాకుండా సమాజానికి ఏ అవసరమో అన్ని విషయాలు కూడా వారు చేశారు. అనగా ఎలాగైతే ఈ చర్చిని నిర్మాణం చేశారో అలాగా రూఫ్ ఎక్స్టెండ్ చేసి ఈ దినాన చక్కగా రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు ఈ యొక్క సెంటనరీ సెలబ్రేషన్ కమిటీ కన్వీనర్గా ఉండి నడిపించిన గౌరవనీయులు శ్రీ పిల్లి విద్యాసాగర్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందువల్ల ఈ సెంటనరీ సెలబ్రేషన్లో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు శ్రీ గోవతోటి పాల్ ప్రభాకర్ గారు, రెండవ వారు డాక్టర్ జమండ్ల ప్రశాంత్ కుమార్ గారు, జమలముడి ప్రశాంత్ కుమార్ గారు. వీరి ఆధ్వర్యంలో దాదాపుగా ప్రోగ్రాం కమిటీ, సావనీరు, తర్వాత ఇట్లాగా మేము డివైడ్ చేసుకుని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఎడా కమిటీ మెంబర్స్లో మరి చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి దాదాపుగా చాలా కృషి చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, 10వ తారీఖున చర్చిలో ఇనాగ్రేషన్ జరిగింది. ఆ విధంగానే బయట పెండాల్లో కల్చరల్ ప్రోగ్రాం జరుగుతాయి. ఆ విధంగా 11వ తారీఖున దేవాలయంలో ప్రార్థన జరిగింది. తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రాం ఉంటాయి. 12వ తారీఖున దేవాలయంలో ఆరాధన జరిగింది. తర్వాత వెంటనే లంచ్ ఏర్పాటు చేసిన యూపీ స్కూల్ గ్రౌండ్లో నాదరపేటలో. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేయవలసిందిగా మరి సంఘ కాపులు మేము కోరుకుంటూ ఒక మత ప్రాచుర్య సంస్థకు సంబంధించినటువంటి క్రీస్తు మతానికి సంబంధించినటువంటి ఒక ఆలయంగా మాత్రమే మేము చూడట్లేదు. కానీ రేమండ్ జార్జ్ హాఫ్దొర గారు
ఈ ప్రాంతంలో ఈ మందిరం కట్టే నాటికి మన దేశంలో మన ప్రాంతంలో నిమ్మల జాతులు దళితులు అనబడేటువంటి వారి యొక్క జీవన స్థితిగతులు చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవి. వారికి ఏమాత్రం కూడా విద్య వైద్యం అనేది అందుబాటులో లేనటువంటి పరిస్థితి, అంటరానితనాన్ని అనుభవిస్తూ వెలివేయబడినటువంటి స్థితిలో దేవుడు లేని ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మరి దళితులు నిమ్న జాతులకు ఉన్నటువంటి సమయంలో జార్జ్ రేమండ్ ఆబుదర్ గారిని దేవుడు ఈ ప్రాంతానికి, ఈ తెనాలి పట్టణంలో వారిని ఏర్పాటు చేసుకొని ఈ మందిరం ద్వారా, ఈ మందిరం ప్రారంభించిన తర్వాత లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నాజర్పేటలో ఉంది. సువిశాలమైనటువంటి పెద్ద ప్రాంగణం. అదే రీతిగా ఇప్పుడు సెయింట్ జాన్ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతము అది మిషన్ కాంపౌండ్గా ఉంటూ ఉంది. అంత మాత్రమే కాకుండా క్రీస్తు దేవాలయం నిర్మించి ఇప్పటికీ 100 సంవత్సరములు పూర్తయినందున ఈ 100 సంవత్సరాల పండుగ సెంటినరీ సెలబ్రేషన్స్ జూలై 10, 11, 12 తారీఖుల్లో చేయుటకు నిశ్చయించాం. మరి ప్రజలందరూ కూడా గమనించి ఈ 3 రోజులు జరిగేటువంటి కూటాలలో పాల్గొని దేవునికి మహిమ కలిగించాలని ప్రజలందరినీ కోరుతూ, మరి ఇది ఒక మతము కాదు, క్రైస్తవం అనేది క్రీస్తు మార్గము. ఈ క్రీస్తు మార్గాన్ని అనుసరించేటటువంటి వారికి అందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడి క్రీస్తు మార్గములో నడిపించడానికి దేవుడు మనకి ఈ నడిపింపును కలిగజేశాడు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవాల పండుగలు జూలై 10, 11, 12 తేదీల్లో మరి జరుగుతూ ఉన్నాయి. 10వ తారీఖు ఉదయం ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు మరి కురియన్ గారు, జోసఫ్ గారు, జయశ్రత్నమ్మ గారు విచేయిస్తున్నారు. అదేవిధంగా 3 రోజులు పండుగలు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరిగించబడతాయి. 12వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ప్రేమ విందు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. స్థలం అది మన సెయింట్ జాన్స్ స్కూల్ వెనక, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనక ఉన్న లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 2 కౌంటర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఒకటి మరి వెజ్ కౌంటరు, రెండవది నాన్ వెజ్ కౌంటర్లు. ఎవరికి ఇబ్బంది లేకుండా దాదాపు 10,000 మంది ప్రజలకు ఈ భోజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.